అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. గొర్రె మందలను చీల్చివేయడానికి వచ్చిన సింహం వలె అపవాదియగు సైతాను దేవుని బిడ్డలో ఎవరిని మృంగుదునా అని గర్జించుచూ సింహం వలె వెతుకుతూ పొంచి ఉంటాడు. ఆయన గొర్రెలమైన మనలను వెతుకుతూ వచ్చి మన ప్రభు తన నీతిని బట్టి మనల్ని రక్షించి అపవాది బారి నుండి తప్పించి మన కోసము తన ప్రాణమును పెట్టి మనను నీతిమంతులుగా చేసి జీవింపజేశారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. మనము దారి తప్పుపోకుండా నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నానని చెప్పి ఆ స్పష్టమైన మార్గములో నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. అటువంటి సత్యమైన మార్గంలో నడిచినట్లు కృప అనుగ్రహించమని దేవుని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మా కొరకు మీ ప్రాణమును పెట్టినందుకు వందనములు. మమ్ములను మృంగివేయాలని పొంచి ఉన్న అపవాది నుండి తప్పించి త్రోవ తప్పిపోకుండా మీ స్పష్టమైన సత్యమైన జీవమైన మార్గములో ప్రవేశించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.